హాయ్ అండి, నేను మీ వెంకట్ని రన్వీ సోలార్ సొల్యూషన్ ఫౌండర్ మాట్లాడుతున్నాను. ఇవాళ ఒక కస్టమర్ ఉన్నారండి, వానికి ఉన్న ఫీడ్బ్యాక్ బేస్ చేసుకుని మనం చెప్దాము. మార్కెట్స్ లో చాలా చీపెస్ట్ సోలార్స్ దొరుకుతున్నాయి, చాలా తక్కువ దొరికేస్తున్నాయి కదా సార్. ప్రైస్ వేరియంట్ వాళ్ళకి మన దగ్గరికి ఏంటంటే అసలు డిఫరెన్స్? సార్ డిఫరెన్స్ అంటే ఏం లేదు సార్, క్వాలిటీ అనేది మనం చెక్ చేసుకోవాలి సార్. గవర్నమెంట్ చెప్పిన పారామీటర్ వేయాలి. చాలా మంది ఏం చేస్తున్నారు అంటే లో క్వాలిటీ మెటీరియల్ చేస్తున్నారు. ఏదైనా సోలార్ వేసినప్పుడు అంటే గవర్నమెంట్ పారామీటర్ ఉంది, ఐరన్ యూజ్ చేస్తుంది ఖచ్చితంగా గ్యావలైజింగ్ వాడాలని చెప్పి రూల్స్, ఇంత థిక్నెస్ వాడాలని చెప్పి రూల్స్ అని చెప్పేసి గవర్నమెంట్ నామ్స్ ఉంటాయి. సో కొత్తగా వచ్చిన దాని గురించి అవగాహన లేక మార్కెట్ లో దొరికే కళాయి పైప్ అని, ఎంఎస్ పైప్ అని చెప్పి చేస్తున్నారు. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే క్వాలిటీ నిలబట్టలేదు, ప్రైస్ తక్కువ వస్తుంది చెప్పి కస్టమర్ థింక్ చేస్తున్నారు. ప్యానల్స్ లో మనకి డిఫరెన్స్ ఉంటాయి సార్. మనం వాడే ప్యానల్ ప్రతిదీ కూడా టాప్ ప్యానల్ మోడల్ వాడుతూ ఉంటాము. సో వేరియేషన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కస్టమర్ కి అర్థమవుతుంది. కొంతమంది కస్టమర్లకు ఏంటంటే ప్రైస్ పరంగా చూసుకున్నారు తప్ప క్వాలిటీ పరంగా చూసుకోవట్లేదు. సో అటువంటి దాన్ని మనం కస్టమర్ ఎవరైతే ఉన్నారో ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి దాని డిఫరెన్స్ చూసి ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాం. సో యాజ్ పర్ నామ్స్ ప్రకారం మనం చేస్తున్నాము. సో మనం 620 ప్యానల్స్ 5 ప్యానల్స్ చేస్తాం. సో దానికి 78 సబ్సిడీ వస్తుంది, దీనికి 78 సబ్సిడీ వస్తుంది. జనరేషన్ నార్మల్ ప్యానల్ కన్నా 620 వాటేజ్ ఇచ్చిన ప్యానల్ లో జనరేషన్ చాలా హైలా ఉంటుంది. ప్యానల్ యొక్క ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. ఎఫిషియన్సీ ఎక్కువ ఉండడం వల్ల లో లైటింగ్ లో కూడా పెర్ఫార్మెన్స్ అనేది అవుట్పుట్ లో ఎక్కువ వస్తూ ఉంటుంది. సో క్వాలిటీ పారామీటర్ లో ఇవన్నీ కన్సిడర్ మనం చేసుకోవాలి సార్. అలాగే మనం వాడేటప్పుడు ఏంటంటే గవర్నమెంట్ BIS మార్కింగ్ ఉన్న మెటీరియల్ మనం యూజ్ చేస్తూ ఉంటాము. ప్యూర్ కాపర్ మనం యూజ్ చేస్తుంటాము. 30 years నిలబడాలంటే మన క్వాలిటీ అయినా చూసుకున్న తర్వాత మన ఆర్డర్ బుక్ చేసుకోవాలి.